శశి, సో గోస్ట్ క్యాపిటల్ అని చెప్పేసి వీళ్ళ నోటి నుంచి వీళ్ళు అంటున్నారు. చాలామంది మేధావు ముసుగులో ఉన్నటువంటి ఒక వైసీపీ నేతలు అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అయితే వీళ్ళ నోటి నుంచి ఎలాంటి ఏమంటారు అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాటలు వస్తాయని మనం చూస్తూ వస్తున్నాం. ఒక పక్క ఇది అమరావతి కాదు కమరావతి అంటున్నారు. అంటే అక్కడ కమ్మ వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పేసి వీళ్ళే అంటున్నారు. ఇక్కడ వీళ్ళతో పాటు చాలామంది టీడీపీకి సంబంధించో లేదా చంద్రబాబు నాయుడు గారు మనుషులే ఉంటారంటున్నారు. అదేవిధంగా వచ్చే వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళకే ఇక్కడ బిజినెస్ వస్తుందని చెప్పి వేలాది కోట్లు పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్ అంటే గోస్ట్ అంటే అసలు ఎవరు ఉండరనే, కానీ మళ్ళీ వీళ్ళే ఇదంతా మాట్లాడుతుంటే దాన్ని ఎలా చూడాలంట? ఒకటి, అమర్నాథ్ గారికి కూడా ఏదో సమ్ డిసార్డర్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఆ డిజార్డర్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈయన క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెవెల్లో ఉంటే అమర్నాథ్ గారికి ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా, ఈయన రేపు భవిష్యత్తులో అమరావతి మేమే కట్టామని కూడా అంటారు వీళ్ళు ఖచ్చితంగా. మొన్న ఎప్పుడో ఎవరో అన్నారు, రాజారెడ్డి లేకపోతే స్వాతంత్రం వచ్చిందని వాడు ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నాడు వైసీపీ వాడు. అసలు రాజారెడ్డి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పని చేశాడు. అందుకే రాధాకృష్ణ గారు ఇంతకు ముందు సత్యమూర్తి గారు చెప్పింది గుజ్జు లేదు అని చెప్పింది ఇందుకే. వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన వాడిని తీసుకొని వచ్చి స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారట. అదే చెప్పుకుంటున్నారు. అలా అది తప్పండి. దేవుడి విషయంలో ఆ విధంగా మాట్లాడకూడదు ఈరోజు. ఎందుకంటే వాళ్ళ పాపం చుట్టుకొని పోతారు. ఆ విధంగా ఇచ్చారని చెప్పుకున్న ఆయన ఆ భగవంతుడు ఏం చేశాడో మనం చూసాం. మనం ఇప్పుడు అసందర్భం కాబట్టి ఈయన గోస్ట్ క్యాపిటల్ అంటా ఉన్నాడు కాబట్టి, నువ్వు ఐటీ మినిస్టర్గా చేసావు కదా, నువ్వు దావోసుకు పోమంటే చలి నేను ఈ విధంగా పోలేనని చెప్పావు కదా, నువ్వు ఏదైనా కంపెనీతో ఎప్పుడన్నా మాట్లాడావా? వాళ్ళ క్యాపిటల్ అని అడిగితే నువ్వు ఆ రోజు ఏమని చెప్పావు సమాధానం? అది చెప్పు. నువ్వు ఇప్పుడు అంతా కాదు, నువ్వు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఇది క్యాపిటల్, నా క్యాపిటల్ ఇది, కంపెనీలు పెట్టేదానికి రండి అని నువ్వు ఏ పేరు చెప్పావు చెప్పు ఇప్పుడు మీడియా ముఖంగా. నువ్వు ఇప్పుడు అమరావతిని నీ నోటుకు వచ్చిందో మాట్లాడడం కాదు, నువ్వు ఆ రోజు నా క్యాపిటల్ ఇది, మా స్టేట్కి క్యాపిటల్ ఇది అని నువ్వేం చెప్పావు అది చెప్పు. వైసీపీ వాడు ఎవడైనా ఆ రోజు మా క్యాపిటల్ ఏది అని మీరు ఏమన్నా చెప్పారా? ఎందుకంటే మీకేమంటే ఒకరోజు ఈ వీళ్ళు ఇంకొక రోజు ఇంకొకరు ఇదేమన్నా మీ ఇల్లును కూడా అన్నిసార్లు మార్చరు. ఇప్పుడు అన్ని ఇల్లు ఉంటుంది, ఇల్లును నువ్వు గంటకి మారుస్తావా? మార్చం కదా. కానీ వీళ్ళు 4తో రాజధాని అట్ట మార్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 10 సార్లు మార్చారు మాట. ఇప్పుడు వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళు ఈరోజు రాష్ట్రానికి రాజధాని కడతా ఉంటే దానిపైన విషయం చెబుతున్నారంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు. ఈ రోజు మా యువతంతా ఏమనుకుంటున్నారు తెలుసా అండి? గత 5 ఏళ్ళు మా రాజధాని ఏది అని అడిగితే మేము ఏమని చెప్పేవాళ్ళం? మా రాజధాని ఎక్కడా అని మేము అంటే ఏమని మాట్లాడేవాళ్ళం? సిగ్గుతో తలదించుకునే వాళ్ళం. ఏది రమ్మని రాదా అంటే కిండల్ చేసేవాళ్ళు. మీకు 3 ఉన్నాయంటే కదా, 3ట్లో ఏది చూస్ చేసుకుంటారంటే తల దించుకునే వాళ్ళం. కానీ ఈరోజు 2014లో రాష్ట్ర విభజన జరగడం అనేది అది ఒక చీకటి రోజు. మన ఆ రోజు కలిసి ఉన్న అన్నదమ్ముల్లాగా మనం ఆ రోజు అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నాం. దాన్ని విడదీశారు కొంతమంది స్వార్థాల కోసం అనుకున్నాం. కానీ ఆ రోజు వచ్చిన తర్వాత ఉమ్మడి క్యాపిటల్ అని 10 ఏళ్ళు అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు ఇలా కాదు మనకు ఉండాలి. ఆ రోజు డిస్కషన్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఈ మ్యావిగన్ గురించి ఎందుకు చెప్పలా? మ్యావిగన్ గురించి ఎందుకు చెప్పలా? అప్పుడు ఒకసారి అన్నాడు, మళ్ళీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పావు. తర్వాత 3 క్యాపిటల్స్ అన్నావు, తర్వాత వైజాగ్ అన్నావు, మళ్ళీ నాగార్జున యూనివర్సిటీ అన్నావు. ఇన్నిసార్లు మాట మార్చావే. ఈరోజు నువ్వు ఎలా మీరు రాజకీయాలు చేస్తున్నారంటావు? రాజకీయాలు అనేది ఎందుకు? ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. కానీ మీరు రాష్ట్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఈరోజు పార్లమెంట్లో చట్టం చేశారండి. పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు దాదాపుగా లోక్సభలో 11 పార్టీలు, రాజ్యసభలో ఒక 11 పార్టీలు మాట్లాడాయి. దాదాపు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న 50 పైగా పార్టీలు, అంటే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో చెప్పాయి ఏంటంటే అమరావతి డెవలప్ అవ్వాలి, అమరావతి ఆంధ్రులకు రాజధానిగా ఉండాలి. వీళ్ళు ఇప్పుడు వరకు రాష్ట్ర విభజన జరిగింది, ఇకనైనా వీళ్ళ ఆ క్యాపిటల్తో అమరావతి అనే పేరుతో వీళ్ళు అజరామంగా వెలగాలని దేశంలో అన్ని పార్టీలు ఏకమై మద్దతు ఇచ్చాయి. ఈరోజు అధికార ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా ఇక్కడ ఏంటంటే దేశం అంతా యాక్సెప్ట్ చేస్తే వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు? వీళ్ళు ఈ దేశంలో భాగం కాదా? లేకపోతే ఈ రాష్ట్రం పైన ఎందుకు కక్ష అని అడుగుతున్నాం. ఈరోజు అమరావతి బిల్డ్ అయితే మన క్యాపిటల్, ఇక్కడ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు భూమి మీద కూడా ఎవరు శాశ్వతం కాదు. కానీ ఆ అమరావతి నిర్మాణం అయితే మన ఆంధ్రులకే కదా గర్వకారణం. ఈరోజు ఇంతకుముందు మీరు అన్నారు ఇక్కడ అందరూ ఒక వర్గం వాళ్ళు ఒక ఇది అని. సేమ్ చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టేటప్పుడు కావచ్చు, జినోమ్ వ్యాలీ కట్టేటప్పుడు కావచ్చు, మైక్రోసాఫ్ట్ తీసుకొని వచ్చేటప్పుడు కావచ్చు, కంప్యూటర్ల గురించి మాట్లాడేటప్పుడు కావచ్చు, అప్పుడు ఇదే విధంగా గేల్ చేశారు కదా. కానీ ఈరోజు అదే సైబరాబాద్ దగ్గర
6 గంటలు ఆ టైంలో వెళ్ళి 6 గంటలు కాదు ఎనీ టైం అర్ధరాత్రి 12 గంటలకైనా వెళ్ళి అక్కడ నిలబడితే ఏ కులం వాళ్ళు ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఉన్నారు, ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నారు, ఆ రోజు ఆయన వేసిన విత్తనమే ఈ రోజు అక్కడ మహావృక్షం ఉంది. ఆ రోజు అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టమన్నట్టు నేను పాత ఫోటో చూసా, మొత్తం కొండలు ఉన్నాయి. ఒకప్పుడు ఆడ 4 గంటలు 5 గంటలు చీకటి పడితే ఎవరు వెళ్ళే వాళ్ళు ఎవరు కాదంట. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలైనా అక్కడ మనకు ఏదైతే ఫ్లైఓవర్ ఉంటుందో, ముందరకు ఫ్లైఓవర్ కావచ్చు, ఆ మెట్రో కావచ్చు, ఆ మెట్రోలో వెళ్తూ చూస్తూ ఉంటే ఆ చుట్టూ డెవలప్ అయింది. ఒకప్పుడు ఆ పాత ఫోటో పెట్టుకుంటే ఇంత డెవలప్ అవుతుందా ఒక నాయకుడు తలుచుకుంటాను. కానీ ఈ రోజు అక్కడ లబ్ధి పొందుతూ ఉంది ఎవరు? మాలాంటి యువతే కదా. ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుని ఈ దేశ నలుమూలల నుంచి వచ్చి అక్కడ పనిచేసుకుంటున్నారు కదా. మినీ ఇండియా అంటారు. ఈ దేశానికే ఐటీకి ఒక ఐకానిక్ గా తయారైంది కదా అది. అక్కడ ఆ రోజు గేల్ చేసిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే కదా. కానీ ఏది శాశ్వతం? అభివృద్ధి శాశ్వతం. ఈరోజు సహకరించండి, మీకు ఇష్టం లేదా కామ్గా ఉండండి, అంతేగాని విషం జమ్మొద్దండి, రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోవద్దని అని తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక రాజధానిపై నీ రాజధానిని ఈ రోజు గర్వంగా దేశం మొత్తం చెప్తూ ఉంటే మేం కాదు అని మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఎందుకింత వివక్ష, ఎందుకింత కక్ష? సరే మీరు ఈ రోజు మీకు ఇష్టం లేదు అంటే గత 5 ఏళ్ళు పరిపాలించారు కదా, ఏదో ఒక రాజధాని బిల్డ్ చేసి ఉండొచ్చు కదా. 5 ఏళ్ళు సమయం ఇచ్చారు కదా. ఒక మీరు చెప్పుకోదగ్గ ఐకానిక్ బిల్డింగ్, చెప్పుకోదగ్గ ఒకటన్నా మా రాజధాని ఇది అని చెప్పి చేసి ఆ రోజు మీకు మెజారిటీ ఉండింది కదా శాసనసభలో, రెజల్యూషన్ చేసి పంపించి ఆ రోజు మీరు శాసనసభలో రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రం పైన ఎందుకు ప్రెషర్ తీసుకొని రాలా, మీకు రాజధాని ఏదో నిజంగా కట్టాలని చిత్తశుద్ధునుంటే 5 ఏళ్ళు టైం పాస్ చేసి నువ్వు 5 ఏళ్ళు నువ్వు మంత్రిగా కూడా కొనసాగావు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసావు చెప్పుకోదగ్గ? ఈరోజు తీసుకొని వచ్చే కంపెనీలు నా వల్లే వచ్చాయని చెప్పి నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నాం. అమర్నాథ్ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్ర యువత అడుగుతూ ఉన్నారు, మీరు రాష్ట్ర ద్రోహులు, మీలాంటి ద్రోహులు మాకొద్దు. అందుకే నువ్వు ఈ రోజు కులం గురించి మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నారు కదా. గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతారు అన్నప్పుడు ఇప్పుడు ఒక మహానుభావుడు అన్నాడు. ఆ విధంగా ఈరోజు గుణం లేని ఈ వైసీపీ నాయకులు రాష్ట్రం పైన విషయం చెబుతున్నారు. వీళ్ళు రాష్ట్ర ద్రోహులు. ఎందుకంటే నేను పదే అంట వీళ్ళు రాష్ట్ర ద్రోహులు, దేశద్రోహులు. దేశద్రోహులు కూడా ఎందుకంట అంటే ఆంధ్రప్రదేశ్ అనేది, అమరావతి అనేది ఈ దేశంలో భాగం. ఈ దేశంలో ఉన్న ఒక ప్రాంతం పైన కావాలనే వివక్ష దింపే విధంగా వీళ్ళు దేశంలో అత్యున్నతంగా మనం చెప్పుకునే ఈ దేశంలో నలుమూలల నుంచి వచ్చే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కూర్చునే పార్లమెంట్లో చట్టం చేయబడింది. ఆ చట్టం చేసిన తర్వాత అందరూ ఏకపక్షంగా ఇది అమరావతి రాజధాని, ఇది ఆంధ్రుల రాజధాని, మేమందరం పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తున్నామని దేశంలో ఉండే అంటే 100 కోట్ల మంది ప్రజలు ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మద్దతు ఇచ్చింది అమరావతికి. అలాంటి అమరావతికి వీళ్ళు వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు, దేశద్రోహులు. యువతంతా ఆలోచించాలి. ఈ రోజు మీరు ఒక విపక్షంగా మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్న ప్రాతినిధ్యం ఉన్న పార్టీగా మీరు ఎలాంటి సలహాలు చేయాలి తెలుసా? ఇంకొక 100 ఏళ్ల తర్వాత కూడా మన రాజధాని అద్భుతంగా ఉండడానికి మనం ఎలాంటి ప్రణాళికలు చేసుకుంటే బాగుంటుంది, మనం రేపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశానికి ఐకానిక్గా మనం ఎలా తయారు చేయగలుగుతాం, మన బిల్డింగ్స్లో ఉంటే మాకు ప్రపోజల్స్ పిలవండి, మమ్మల్ని కూడా పిలవండి, మాకు 11 మంది ఉన్నారు, మేము ఒక రాజకీయ పార్టీ, ప్రతి మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసే ప్రతి దాంట్లో అఖిలపక్షం పెట్టండి, అఖిలపక్షంగా మనం కూర్చొని మనందరం డిస్కస్ చేసుకొని కడదాము. ఎందుకంటే మనకి ఒక మంచి అవకాశం వచ్చింది ఈ 20వ శతాబ్దంలో ఒక రాజధాని నిర్మించడం. ఈ దేశానికి మనం భారతదేశానికి ఒక ఐకానిక్, రేపు ఫ్యూచర్లో భారతదేశానికి మనం ఒక అసెట్గా మిగలొచ్చు. దానికోసం మనందరం పనిచేయాలి, మమ్మల్ని పిలవండి చంద్రబాబు నాయుడు గారు. యాక్చువల్గా లోకేష్ గారు కూడా ఇదే చెప్పారు, నాకు తెలిసిన కంపెనీలే కాదు మీకు తెలిసిన ఆంధ్రులుగా మేము ఏం కోరుకుంటున్నాం తెలుసా? ఈ రోజు భూమి మీద ఎవరం శాశ్వతం కాదు. ఇప్పుడు నా వయసు ఒక 25 ఏళ్ళు, నేను ఇంకొక 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో బతుకుతాను. ప్రతి ఒక్కరం అంతే. అంటే మనం ఒక 70-80 ఇయర్స్ అంతే. మరి అంటే ఇంకా మనకు భగవంతుడు బాగా రాసి 100 ఏళ్ళు బతుకుతాం, ఆ తర్వాత మనం ఉండం. కానీ ఈ భూమి అలాగే ఉంటుంది. మన భవిష్యత్ తరాలు ఖచ్చితంగా వీటిని ఆస్వాదిస్తాయి. ఖచ్చితంగా దానికోసం మనం పనిచేయాలి. ఈరోజు ఎవరం వ్యక్తులుగా శాశ్వతంగా, కానీ మనకు కల్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒకప్పుడు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజుకి కూడా మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. అలాగే ఆ రోజు ఎంతో మంది ఎన్నో తెలియదు. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టారండి, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో. ఎందుకు కట్టారు? ఆ రోజు ఇరిగేషన్. ఆ తర్వాత ఈ రోజు మనం అనేక ఇరిగేషన్ నదుల అనుసంధానం ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు కొట్టుకొని మాకు ఢిల్లీలో రాజధాని వద్దు, ముంబైలో పెట్టండి అని ఒకరు, ఇంకొకరు చెన్నైలో పెట్టండి అని ఒకరు, వచ్చి హైదరాబాద్లో పెట్టండి అని ఒకరు, కలకత్తాలో పెట్టండి ఒకరు అని కొట్టుకోనుంటే మన దేశానికి రాజధాని ఉండేదా? ఆ రోజు ఉన్న నాయకులు అందరూ సమిష్టిగా వచ్చారు. ఈ రోజు మీరు ఎందుకు సమిష్టిగా రావటం లేదు అని అడుగుతున్నాం. మీకు ఎందుకు అంత వివక్ష అని అడుగుతున్నాం. ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు కాబట్టి. ఇలాంటి రాష్ట్ర ద్రోహులు మాకొద్దు. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర యువత ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు పార్టీలు శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, రాజధాని శాశ్వతం, రేపు భవిష్యత్ తరాలకు అందించే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాశ్వతం. దాన్ని కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారంటే వీళ్ళు రాష్ట్ర ద్రోహులు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా మంచి ఉంటే, ఇంతకుముందు మన సత్యమూర్తి గారు వాళ్ళ పిశాచులు, అలాంటి పిశాచులు మాకొద్దు.
అందుకే మేము యువత అంతా అంటున్నాం, రానున్న రోజుల్లో మిమ్మల్ని పాతి పెడతాం. ఎందుకంటే మా రాజధానిని అడ్డుకోవాలనుకుంటావు, మాకు వచ్చే కంపెనీలను అడ్డుకోవాలనుకుంటావు. ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఐటీ మినిస్టర్గా ఉండి కోడి గుడ్డు పెడుతుంది అని మాట్లాడిన నువ్వు ఈ రోజు గోస్ట్ క్యాపిటల్ అని మాట్లాడుతున్న నువ్వు, రాష్ట్రంలోనే నెంబర్ 1 గా చిత్తుగా ఓడిపోయిన నువ్వు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడుతున్నావంటే నిన్ను ఎలా భూస్థాపితం చేయాలి రాజకీయంగా? నిన్ను వ్యక్తిగతంగా ఏమనం, నువ్వు మళ్ళీ దొంగ ఏడుపులు ఆడస్తాడు ఈ దొంగ. ఈ అమర్నాథ్ మొన్న ఇతన్ని ఎవరు ఏమనరు, ఇతను మాట్లాడిన మాటలను చూసి జనాలు నవ్వుతూ ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా అంటాను. నిన్నెందుకు అంటావయ్యా? నువ్వు ఒక రాజకీయ ప్రత్యర్థి అంతే చూస్తావు. నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు ట్రోల్ అయిపోయావు. అది నువ్వు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవిస్తారంటారు కదా, అట్లా అనుభవిస్తున్నావు. ఈ రోజు గోస్ట్ క్యాపిటల్ అంటే రేపు మిట్టి దెబ్బలు తినబోతున్నావు ప్రజల చేత. నువ్వు వైజాగ్కి నీకు నిజంగా ఉత్తరాంధ్ర పైన ప్రేమ ఉంటే, జగన్మోహన్ రెడ్డి వైజాగ్ క్యాపిటల్ అన్నాడు కదా, ఇప్పుడు వైజాగ్ని క్యాపిటల్గా మార్చేస్తా, లేదు మ్యావిగన్ అంటా ఉన్నాడు కదా. నువ్వు నికార్సైన ఉత్తరాంధ్ర బిడ్డ అయితే, నేను ఉత్తరాంధ్ర ప్రజల కోసం నేను పోరాడతా అంటే నువ్వు వెళ్ళి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేయాలా? ఏమని ధర్నా చేయాలి తెలుసా? అంటే బుర్రలో గుజ్జుంటుంటే ధర్మాన ప్రసాదరావు కూడా అదే అడిగేవాడు, అదే విధంగా అడిగేవారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర లీడర్లను సూటిగా అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాడు ఉత్తరాంధ్ర గడ్డ శ్రీకాకుళంలో కావచ్చు, వైజాగ్ లో కూడా నిలబడి ఏమని చెప్పారు తెలుసా? మా రాజధాని అమరావతి, మేము అభివృద్ధి కేంద్రీకరణ చేస్తాం, వైజాగ్ ని ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాం. రాయలసీమ కర్నూలులో నిలబడి అదే మాట చెప్పాం, అనంతపురంలో నిలబడేది 13 ఉమ్మడి జిల్లాల్లో నిలబడి ఆ రోజు ఒకే మాట చెప్పాం, రాజధాని అమరావతిగా ఉంటుంది, మేము ఎన్నికల స్టాండ్ మాదదే, రేపు వచ్చిన తర్వాత చట్టబద్ధ చేసేదానికి మేము పనిచేస్తా ఉన్నాం. మా రోజు మాట ఇచ్చాం, ప్రజలందరూ యాక్సెప్ట్ చేసి 164 సీట్లు ఇచ్చారు, ఈ రోజు యాక్సెప్ట్ చేశారు. మీకు దమ్ముంటే వైసీపీ వాళ్ళకి, మీరు వైజాగ్ క్యాపిటల్ అనే కదా ఎన్నికల రిఫరెండంకి వెళ్ళింది, మీరు ఏదైనా ఒక్క స్టాండ్ పైన నిలబడతారు. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి ఈ రోజు ఒకే స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ కట్టుబడి చేస్తున్నాం. మీరు ఇన్ని స్టాండ్లు మార్చారే, మిమ్మల్ని ఏమనాలి? రంగులు మార్చే వాళ్ళని ఏమంటారు? పచ్చి భాషలో చెప్పాలంటే ఓసరవెల్లలు కూడా సిగ్గుపడతాయి మిమ్మల్ని పోలిస్తే. అలాంటి బ్రతుకులు మీవి. ఎందుకంటే ఇంకొకటి క్లారిటీగా చెప్పదలుచుకుందండి, ఈ ఉత్తరాంధ్ర వాళ్ళు కావచ్చు, రాయలసీమ లీడర్లు ఇప్పుడు ఏదో రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి కూడా సూటిగా చెప్తున్నాను, కర్నూలు రాజధాని అని చెప్పి న్యాయ రాజధాని కనీసం పట్టించుకోవాలా, ఇరిగేషన్లకి ఇలా. మీరు ఈరోజు రాయలసీమ అజెండా ఎత్తుకుంటున్నారు మీ స్వార్థాల కోసం. రాజకీయ నిరుద్యోగులైన మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాష్ట్ర ద్రోహులుగా రాయలసీమలో ఉండేవాళ్ళు కూడా, ఎవరైతే వైసీపీలో రాయలసీమలో ఉండి ఈరోజు ఆనాడు రాయలసీమకి దగా జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన మాట్లాడకుండా ఈరోజు మీ స్వార్థం కోసం దొంగదర్నాలు చేసి మిమ్మల్ని కూడా నిలదీస్తున్నాం. రాయలసీమ అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం వల్ల మాత్రమే. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉండే వైసీపీ లీడర్లు కూడా మీకు నిజంగా కొంచెం మనస్సాక్షి అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి నిలదేయండి, రాయలసీమలో ఉండే వాళ్ళు నిలదేయండి. వైజాగ్ విజయవాడ వీళ్ళు అప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు విజయవాడ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మ్యావిగన్ మమ్మల్ని ఎందుకన్నా ఇంత ఎరిపప్పలను చేస్తావు జనాల ముందని అడగండి. అంతేగాని రాధాకృష్ణ గారు చెప్పింది మాట నిజం చేయొద్దండి. ఎందుకంటే ఆల్రెడీ నిజం చేయొద్దండి అంటే నేను చెప్పిన ఇంతకుముందు సత్యమూర్తి గారు అన్నట్టు గుజ్జులైనోడికి ఎన్నిసార్లు చెప్పి ఏం అర్థం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.